హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు రాజగోపాల్ రెడ్డి. నేను హైదరాబాదు. నేను మీ కోర్సు జాయిన్ అయిన తర్వాత ఈ మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత నేను షేర్ మార్కెట్లో కూడా యాక్చువల్గా ఒక 2 days బ్యాక్ 48,000 లాస్లో ఉండి దాన్ని 24,000 ప్రాఫిట్లోకి వచ్చేసినాను. మీ కోర్సు వల్ల నాకు నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్స్ సార్. నా పేరు ప్రత్యూష. నేను యుఎస్లో ఉంటాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నాకు నేను ఈ 9 days అనేది చాలా చాలా హ్యాపీగా గడిచాయి. నాకు అసలు డాన్సే రాదు, అలాంటిది మీరు డాన్స్ వేయించారు మా చేత. నాకు నెగిటివ్ థింకింగ్ చాలా ఉండేది. అసలు ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది లేదు. ఏదైనా అచీవ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా 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 పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కోచ్ అయినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వీడియోస్ చూసిన తర్వాత పీనుగులు కూడా ఏడుతున్నాయి, అంటే బలం పెంచుకుంటున్నాయి ఒకటేసారి. బాగా అండి. ఎక్కడో డిస్ట్రాక్షన్లో ఉండి లో మోటివేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటేసారి అంటే 1000 ఏనుగుల బలం పెరిగితే ఎలా ఉంటుందో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అంత బలంగా తయారవుతున్నారు. బాగా అండి, చాలా. ఎందుకంటే నా క్లయింట్స్ ఒక్కొక్కరు అప్రిసియేషన్ కూడా ఆ విధంగానే వస్తుంది మీకు. బాగా సార్. మనీ మెజిషియన్ షేక్ అన్వర్. ఇంకా షేక్ చేయాలి సార్. నా టార్గెట్ అంటే ఇప్పటి వరకు మనం 13 కంట్రీస్ వెళ్ళాం. కమింగ్ సూన్ అండి 20 దేశాల్లో మొత్తం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని బయటికి తీసి ధనవంతులు చేయడం నా పని అండి. ఎస్, అది రియల్లీ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ థింగ్ డబ్బు సంపాదించాలి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఐక్యూ చూసేవారండి. ఐక్యూ. ఇప్పుడు ఏంటంటే ఈక్యూ. సో ఎందుకంటే ఒకప్పుడు ఐక్యూ మీద బాగా డబ్బు సంపాదించారు, ఇప్పుడు ఈక్యూ. ఎందుకంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఈక్యూ లేక డబ్బును కోల్పోతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా, హైలీ ప్రొఫెషనల్స్ కూడా. సో ఎమోషనల్ కోషియంట్, ఇంటెలిజెంట్ కోషియంట్ కన్నా ఇప్పుడు ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనిపెట్టి వాళ్ళు కాల్ చేసుకునే వాళ్ళు. ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూడండి, కావాలంటే ఐఐటియన్స్ కూడా ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు ఆ ఈక్యూ ప్రాబ్లం వల్ల. అయితే ధనవంతులు అవ్వాలంటే మనీ ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండండి, ఈ కాన్సెప్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మనీ ఈక్యూ. ఎప్పుడైతే మనీ అలా ఉన్న పర్సన్ అండి డబ్బు వచ్చేసరికి అలా మారిపోతారు. అంటే మీరు ఆ సింబల్ చూడండి, ఆ సింబల్ పైకి ఉంది, ఇది కిందకు వచ్చింది. కిందకు వస్తుంది అంటే జస్ట్ ఆ పిక్లో మీరు జస్ట్ అలా మారిపోద్ది అండి. ఎమోషన్స్కి అంత డీపర్ మీనింగ్ ఈ పిక్చర్లోనే చూస్తున్నాను. చూడండి సార్, చిన్న ఇది అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మార్చుకునేది ఈ పిక్చర్ బట్టి చెప్పేయచ్చు. బాగా అండి మీరు అబ్జర్వ్ చేస్తే డబ్బు ఎలా వస్తుంది ఎలా రాదని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. గీత అలా మారేసరికి ఆ ఎమోషన్ కూడా మారిపోయిందండి. అన్వర్ గారు క్లాస్ అటెండ్ అయితే అలా మారుతుంది ఖచ్చితంగా సార్. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు చాలా కొంతమంది నేను పూణే నుంచి చాలా బిగ్ బిల్డర్ అండి అతను నా దగ్గరికి వచ్చి, సార్ నేను దాదాపు బాగా కోట్లు ఉన్నాయి, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ డాన్స్ ఏం చూసారు, ఆ డాన్స్. సో మీరు చాలా నేర్చుకుంటారండి. హై ఎనర్జీకి తీసుకెళ్ళిపోతాను. అక్కడ ఎమోషన్స్ ఎప్పుడైతే మారిపోద్దో ఇంకా టైట్నింగ్ చేసేస్తాను అనమాట. టైట్నింగ్ ఇంకా మళ్ళీ ఇంకా వెనక్కి కూడా ఎప్పలేరు మీరు. ఎక్సలెంట్ తీసుకెళ్తాను. అయితే సో ఎందుకంటే ఇప్పుడు సముద్రానికి పైన ఐస్బర్గ్ ఏదైతే ఉంటుందో పైకి కనిపించే 10%, కింద 90% ఉంటుందండి. మీ ఐక్యూ జస్ట్ ఒక 10%. ఈక్యూ మీద లైఫ్ డిపెండ్ అయి ఉంటుందండి. ఈక్యూ మీద సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం. ఇట్స్ ఎన్ ఎమోషనల్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇస్ ఎన్ ఎమోషనల్ మైండ్. సో అయితే వాట్ ఈస్ మనీ ఈక్యూ అంటే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మేనేజింగ్ ఎమోషన్స్ రిలేటెడ్ టు మనీ. చాలా మంది ఏంటంటే కొన్ని వస్తువులు టెంప్ట్ అయి కొంటుంటారు. షాపింగ్ మాల్కి వెళ్తుంటారు, 3000 కొనాలనుకొని అలా ఎక్కువ కొనేస్తుంటుంటారు. ఈ మనీ ఈక్యూ కానీ బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఎమోషన్స్ అండి. ఎప్పుడైతే మనం లైఫ్లో బ్యాలెన్సింగ్ కొంతమంది చూడండి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ చేసుకున్న, కత్తితో పొడిచిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ ఒక్క నిమిషం కానీ ఆగితే మనం ఆటోమేటిక్గా చాలా లైఫ్ బాగుంటుందండి. సో డబ్బు విషయంలో కూడా అంత. కొంతమంది ఏంటంటే వస్తువులు కొనేస్తారు, ఎందుకు కొన్నాను రా అని బాధపడుతుంటారు. అంటే ఆ టైంకి ఎమోషనల్ అయిపోయి ఆ వస్తువు కొనేస్తారు. ఆ తర్వాత అనవసరంగా ఇంత కాస్ట్ పెట్టాను ఎందుకు, బికాస్ ఈక్యూ బ్యాలెన్స్ అవ్వలేదు. సో దిస్ ఇస్ ఈక్యూ అండి. అండ్ ఇందులో మెయిన్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. హై మనీ ఈక్యూ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అవేర్నెస్. అది మనకు అవసరమా, ఆ వస్తువు అవసరమా? వారన్ బఫెట్ ఒక మాట అంటాడండి, అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు అవసరమైన అమ్ముకోవాల్సి వస్తుంది. మీ అందరూ జాగ్రత్త పెట్టుకోండి ఈ పాయింట్. సో అందువల్ల ఆ వస్తువు కొనేటప్పుడు మనకు అది అవసరమా? దెర్ ఇస్ అంటే లైక్ 7 days రూల్ అని ఉంటుందండి డబ్బు విషయంలో. ఏదైనా వస్తువు కొనేటప్పుడు 7 రోజులు ఆగి, ఒక 7 రోజులు ఆగండి.
ఆ తర్వాత అది నిజంగా అవసరం లేదని మనకు తెలిసిపోతుంది అనమాట. అది వారన్ బఫెట్ చెప్తున్నాను 7-day రూల్ టు మేనేజ్ యువర్ మనీ ఈక్యూ. ఒక వస్తువు కొనాలప్పుడు జస్ట్ ఈవెన్ అందుకే మనకి అమెజాన్లో కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోవాలి, గబగబా కొనియకూడదు. సో కార్ట్లో యాడ్ చేసుకుని అవసరమా 1 week ఆలోచించండి, అవసరమా మీకు మైండ్ చెప్పేసి అనమాట వద్దు అని చెప్పేసి. ఈవెన్ ఒక్కోసారి ఏంటంటే మనకి యూనివర్సే సరే అని చూపిస్తుంది ప్రొడక్ట్ ఇంతకని చెప్పేసి. ఎందుకంటే నేను సెన్స్ చెప్పేస్తాను ఎగ్జాక్ట్లీ అండి. సో బాగా అంటే మనకి అవసరమా అని సబ్ కాన్షియస్ అడిగితే అదే చెప్పేస్తుంది. ఇప్పుడు మన క్లాస్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా సెన్స్ కనెక్ట్ అవుతారు బాగా అండి. ఎందుకంటే ఇదే అవసరం ఇప్పుడు. ఎస్, చాలా మందికి డబ్బు అవసరం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏదో ఒక లైఫ్లో క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుందండి. హాస్పిటల్ బిల్ కట్టినప్పుడు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా బాగా నచ్చిన వస్తువు కొనాలనుకున్నా అప్పుడు తెలుస్తుందండి డబ్బు వాల్యూ. కానీ డబ్బు అవసరం రాకముందే డబ్బు సంపాదించాలి. నాకు బాగా నచ్చిన ఒక కొటేషన్ ఉందండి, ఏంటంటే దాహం వేయక ముందే నుయ్యి తవ్వుకోవాలి, దాహం వేసిన తర్వాత నుయ్యి తవ్వితే చనిపోతాం. సో డబ్బు అవసరం రాకముందే డబ్బు సంపాదించుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సోల్జర్ అనుకోండి, ఇండియన్ సోల్జర్, మీరు బుల్లెట్ పట్టుకుని ఇలా కూర్చున్నారండి, గన్ పట్టుకుని. సడన్ గా పాకిస్తాన్ సోల్జర్ వచ్చాడు, సారీరా నువ్వు వస్తావని నేను అనుకోలేదురా, వెళ్ళిపో తూచి నువ్వు మళ్ళీ సాయంత్రం రా అప్పుడు మనం పేల్చుకుందాం అంటే పేల్చి వెళ్ళిపోతాడు. అంటే సైనికుడు రాకముందే బుల్లెట్స్ లోడ్ చేసుకుని రెడీగా ఉండాలా. సో డబ్బు అవసరం రాకముందే డబ్బు రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు అందరిని అడుగుతుంటే కొంతమంది ఏంటంటే మొహమాటానికి అడగలేరు, వాళ్ళు చాలా కోల్పోతారండి. సో అందువల్ల అవేర్నెస్, ఎంత డబ్బు కావాలి అని మీకు తెలిస్తే అప్పుడు కరెక్ట్గా డబ్బు వస్తుంది. చాలా మందికి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో వాళ్ళకే తెలియదు. నేను ఒకరికి అడిగా, వాట్ ఈస్ యువర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని అడిగా. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అది ఇంకా అడగలేదండి. 40 సంవత్సరాలు వచ్చాయి, 40 సగం ఏజ్ అయిపోయాయి, ఇంకా వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ తెలియదు. అంటే చెప్తున్నాను అవేర్నెస్, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసేదే నా లాంటి కోచెస్ అనమాట. ఎస్. అండ్ రెండోది ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్. మనీ ఈక్యూలో సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి. అంటే అలాగా స్పెండింగ్ ఎంత చేస్తున్నాను ఎవ్రీ మంత్, అసలు నేను ఎంతమంది ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నాను, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకే తెలియదండి, అస్సలు తెలియదు. చాలామంది మీరు వెళ్ళి అడగండి కావాలంటే, నువ్వు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత సేవ్ చేసి ఎంత ఇన్వెస్ట్ అంటే ఎంత అయితే అంత అంటారండి. వాళ్ళ సినిమాలో మన నాటకున్నా ఎంత వస్తే అంత రావు రమేష్ గారు మాట్లాడతారు కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంత అంటే మీకు డబ్బు రాలేదనుకోండి, ఎంత పడితే అంత సేవ్ చేస్తుంటారు. అది బయటికి రావాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే డబ్బు పట్ల కానీ మీకు కంట్రోల్ లేకపోతే ఈవెన్ ఫైనాన్షియల్ అంటే బాగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనమే కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుందంటే బ్రేక్ లేని బండి లాంటిది. మీకు ఒక BMW ఆడియో బెంజో జస్ట్ ₹1,00,000 ఇచ్చేస్తాను, కానీ బ్రేకులు లేవంటే కొంటారా? కొనరు. సో ఇదే విధంగా ఎంత కాస్ట్లీ కార్కైనా బ్రేకులు లేకపోతే ఎలా అయితే యాక్సిడెంట్స్ అవుతాయో, డబ్బు విషయంలో కూడా మీకు సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే, టెంప్టింగ్ అయిపోతే మీరు ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. మామూలు యాక్సిడెంట్ కాదు, వెరీ బిగ్ యాక్సిడెంట్. సో ఫస్ట్ పాయింట్ ఇది ఉండాలండి. ఎమోషనల్ ఈక్యూ అనేది చాలా అవసరం. దాని తర్వాత ఎంపతి, ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్. ఎంపతి అంటే పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్. అంటే డబ్బు ఎవరైనా అడిగినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని మనం కరెక్ట్గా అంటే మన దగ్గర ఉంటే సహాయం చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు లేకపోయినా కూడా ఇంట్లో వాళ్ళు పెట్టరు, మొత్తం సమాజానికి మొత్తం సేవ చేస్తుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఏమంటే నాకు ఇవ్వడానికి మాత్రం మీకు చేతులు రావు, వాళ్ళకి మాత్రం వచ్చేస్తాయి అని ఇంట్లో లేడీస్ అంటూనే ఉంటుంటారు. సో దట్ ఈస్ ఎంపతి ఇస్ వెరీ అండర్స్టాండింగ్ ద ఫైనాన్షియల్ కన్సర్న్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ అదర్స్. అది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని డబ్బుని ఖర్చు పెడుతూ ఉండాలి. అండ్ 4th వన్ అండి అడాప్టబిలిటీ. అవసరాన్ని బట్టి డబ్బు సంపాదించుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే అందుకే బ్రూస్ లీ కూడా అంటాడు అనమాట, బీ లైక్ ఏ వాటర్ ఏ గ్లాసులో కప్పులో పోస్తే ఆ విధంగా మారిపోతుంటుంది. మీరు అవసరాన్ని బట్టి డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. ఒకసారి లెక్కేసుకోవాలి, నా అవసరాలు ఏంటి, నా పిల్లల స్కూల్ ఫీజులు ఎంత, నెక్స్ట్ ఏంటి అని. చాలా మందికి వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టినప్పుడు అంత డబ్బులా అది ముందే గెస్ చేయాలండి. ఎవరైతే బిల్ గేట్స్ ఒక మాట అంటారు, నాకు బాగా నచ్చింది అన్నమాట, ఎవరైతే ఫ్యూచర్ని గెస్ చేయగలరో వాళ్ళే ధనవంతులు. మీరు ఫ్యూచర్ని గెస్ చేయాలి, ఎంత అవసరం నాకు, ఫ్యూచర్లో ఎంత కావాలి నాకు, రేపు పొద్దున్న నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉండాలి, మా ఫ్యామిలీకి ఏదైనా ఒక ట్రిప్ తీసుకెళ్ళాలంటే ఎంత ఉండాలి అని ఈ అడాప్టబిలిటీ కానీ ఉంటే మళ్ళీ ఈ 21st centuryలో అండి, ద మోర్ యూ ఫాస్ట్ అడాప్టబిలిటీ, ద మోర్ యూ సక్సెస్, ద మోర్ యూ ఎర్న్. అది చాలా అవసరం అండి. అండ్ రెసిలెన్స్ అంటే కష్టాలు వచ్చినప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఎందుకని ఒక పాట కూడా ఉందండి, అంటే ఎవరైనా ఏమైనా అన్ని ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట. అంటే మహమ్మద్ అలీ చెప్తాడు, మీరు కింద పడిపోతే ఓడిపోయినట్టు కాదు, తిరిగి లేవకపోతే ఓడిపోయినట్టు. స్వామి కింద కూడా చెప్తారు,
కెరటం నాకు ఆదర్శం, సముద్రం కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు. ఎంత ఫాస్ట్ గా పడ్డామో అంతకన్నా డబల్, అంతలా కాదని అంతకు డబల్ ఎదగాలి. సో లెగాలన్నమాట. లెగిస్తేనే మనం ఈ డబ్బు విషయం, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో ఎవ్రీ మాస్టర్ హ్యాస్ డిజాస్టర్. సో అంటే ప్రతి ధనవంతుడు కూడా నష్టపోయాడు కానీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ హీ లాస్ట్ $1 million, కొన్ని కోట్లు నష్టపోయాడు కానీ అతను బౌన్స్ బ్యాక్ అయ్యాడండి. సో అంటే ఎందుకంటే మనీ ఈక్యూ పోగొట్టుకోలేదు. సో ఆ విధంగా చేస్తే బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఇది మనం నేర్చుకోవాలి. సో అంటే ఇందాక మనం ఒక పాట గురించి మాట్లాడామండి, బాలకృష్ణ, ఎత్తుకు నిన్ను ఎగరేని కిందే నిన్ను పడేని. సో కానీ మనం బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. అండ్ ఫైనల్గా హై మనీ ఈక్యూ, ఇవన్నీ చేస్తే హై మనీ ఈక్యూకి వెళ్తారు, వాళ్ళు బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు, బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, బాగా డబ్బు సంపాదిస్తారు. గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎస్, మన సబ్ కాన్షియస్లో ఏ పాజిటివ్ సీడ్ అయితే వేస్తామో అది మాత్రమే మనల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది మనీకి సంబంధించినటువంటి సీడ్ వేస్తే అది తప్ప ఇంకొక దాని మీద అవగాహన కూడా పెంచుతుంది. అంతే. యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్. సో యథా ఆలోచన తదా ఆర్థిక పరిస్థితి, ఆలోచన స్థితి యథా తదా ఆర్థిక స్థితి, దాన్ని బట్టి యథా మానసిక స్థితి. ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఎస్, ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 days ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 days. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారు, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కథ, గొర్రెతో ఒక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీరు ఆ మాటలు విని విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అనే అంటే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 days లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటకు రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఏ చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప గొప్ప టెక్నిక్స్ 9 days నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూసారు చాలామంది. అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 days ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు నేను 9 days చేయబోతున్నానండి. 7 days ప్రోగ్రామ్లోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే నెంబర్ 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 solution for all problems అండి. సో టేక్ ఎ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఎస్, ఫెంటాస్టిక్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో February 22nd నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి, 9 days కూడా అంటే 2 days ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎక్స్టెండ్ చేసి మరి ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 days క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని. ఎస్ సార్, అలాగే ఉంటుంది కూడా 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్, చాలా మంది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము కానీ ఒక విషయం అర్థమైంది సార్, ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికి వర్త్ వర్మ మామూలు కాదు అసలు ఆ క్లాసెస్కి వెళ్తే. ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారండి. హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. ఎస్. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.